మీరు 164 సీట్లు ఇచ్చి అలాగే ఎంత 164 కదా 11 అంటే వాళ్ళకి 11 మన 165 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీరు నాకు వెంటనే 2019లో మీరు నన్ను గెలిపించలా, మీరు నన్ను టెస్ట్ చేశారు కదా, నిలబడతాడా లేదా అనేది. అలా కాదు, నేను అనేది మంచిది, పరీక్షించాలి నాయకుడిని. పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి. అలాగే ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దారిలో వస్తుంటే రోడ్లు వేయిస్తున్నాం, బీటీ రోడ్లు వేయిస్తున్నాం, సీసీ రోడ్లు వేయిస్తున్నాం. అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయాలి. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు, మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడండి. మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది మిగతా వాళ్ళని పనిచేయించడానికి. మీరు గట్టిగా ఉంటే మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది, మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది. మీరు బలంగా ఉంటే మేము డబ్బులు ఎవరికి చెప్పండి, మనందరూ కష్టపడుతున్న డబ్బులు, మనందరి డబ్బులు, ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు, ఇక్కడ మన కష్టం ఇది. అందుకని మీరు చూసిన రోడ్లన్నీ మనం వేసినవే. రమ్మంటా ఒకసారి, ఇప్పుడు కాదు, నేను ఒక నిమిషం. నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ మండలం కాదు, అన్ని మండలాలు తిరుగుతాడు. ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి. ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా, నేను మర్చిపోతాను ఆ రోజున. అన్ని కాకపోతే నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడు. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు, మీ అందరికి దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ లేదంటే అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది, ఆనందించారు. ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ, ఆడపడుచులకు కానీ, పెద్దలకు కానీ, నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకో, నేను పని చేయాలి కదా. ఒక మాట ఏనండి, ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే, మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు కనుక మీ జీవితం మీద బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంట. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి.